ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పటి అధికార పార్టీల తీరు వేరు, ఇప్పటి అధికార పార్టీల తీరు వేరు. అధికారం వచ్చిందే తడవుగా సంపాదనపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నేతలు దృష్టి పెడుతున్నారు. రాజకీయం అనేది ఒక పెట్టుబడిగా పరిగణించేవారు ఎక్కువైపోయినప్పుడు అంతకు 10 నుంచి 100 రెట్లు సంపాదించాలన్న కోరిక వారిలో పెరిగిపోతోంది. పైగా ల్యాండ్, శాండ్, మైనింగ్, కాంట్రాక్టులు లాంటి వాటిల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కాసుల గనిగా మారటంతో ఎమ్మెల్యేలు చేతులు కట్టుకొని కూర్చోలేకపోతున్నారు. టీడీపీ నేతృత్వ కూటమి అధికారానికి వచ్చిన ఏడాదిలోనే సగానికి పైగా ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు రావటం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. బెదిరించి డబ్బులు లాక్కోవటం, ఇవ్వకపోతే దండోపాయాన్ని సైతం వినియోగించటం ఇప్పుడు ట్రెండ్గా మారింది. ఎవ్వరు ఏ పని చేసినా ముందు ఎమ్మెల్యే గారికి ఇవ్వాల్సింది సమర్పించుకున్న తర్వాతే కొబ్బరికాయ కొట్టాల్సిన పరిస్థితి ఉందంటే క్షేత్రస్థాయిలో అవినీతి పాలేమిటో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆలస్యంగా జ్ఞానోదయం అయినట్లుగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఆయన తన పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలకు పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నారు.